నేను మీకు చాలా మంచి స్వీట్ అయితే తీసుకొచ్చేసానండి. అది పొంగనాలు అలాగే స్వీట్ అప్పాలు చాలామంది అనేక రకాలుగా పిలుచుకుంటారండి. ఇది ఎక్కువగా మేమైతే దీనిని ఎవరైనా పుట్టింటి ఆడపడుచు గృహప్రవేశం కానీ, అద్దెకి తీసుకున్న ఇల్లు పాలు పొంగించుకున్నా సరే, అదే సొంత ఇల్లు వాళ్ళు పాలు పొంగించుకున్నా సరే, ఈ కొన్ని పుట్టింటి వారు కొన్ని ఐటమ్స్ పెడతారు కదా, ఆ ఐటమ్స్తో ఈ పొంగనాలు కూడా పెట్టడం అయితే జరుగుతుందండి మాకు. ఆ పొంగనాలకు అర్థం ఏంటి అని అంటే, ఈ పొంగడాలు అనేవి ఇలా పొంగుతాయండి. అలా వాళ్ళ జీవితం కూడా ఆ పాలు పొంగించుకొని కొత్తగా జీవితం ప్రారంభిస్తున్న వాళ్ళు, కొత్తగా పాలు పొంగిస్తున్న వారు, వాళ్ళ జీవితాలు కూడా ఈ పొంగనాలలాగా పొంగాలి అని చెప్పేసి ఈ పుట్టింటి వారైతే ఈ పొంగనాలు అనేవి పెట్టడం జరుగుతుందండి. అలాగే వాళ్ళ జీవితం విరాజిల్లాలి అని చెప్పేసి కూడా ఈ పొంగడాలు అయితే పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మా సిస్టర్ అంటే మా చిన్నమ్మ గారి అమ్మాయి ఇక్కడ హైదరాబాద్కు రీసెంట్గా 1 year అయిందండి మ్యారేజ్ అయ్యి. ఆ అమ్మాయి ఇక్కడ పాలు పొంగించుకోవడం జరిగింది ఒక ఇల్లు తీసుకుని అత్తికి. వాళ్ళు తీసినవి అక్కడ పాలు పొంగించుకున్నవి అన్నీ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అవి మీరు చూస్తారని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి యాడ్ చేశానండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం పొంగడాలు రెడీ చేసుకోవడానికి ముందుగా తీసుకోవాల్సింది బియ్యం తీసుకోవాలండి. అది కోటా రైస్ మాత్రమే తీసుకోవాలి. సన్న బియ్యం అవి తీసుకుంటే అది పొంగడం అనేది సరిగ్గా రాదు. కాబట్టి పొంగడం అనే కాదండి, మామూలు అరిసి కూడా రాదు. కాబట్టి కోటా బియ్యం తీసుకుంటేనే బాగా రావడం జరుగుతుంది. ఈ గ్లాస్తో నేను 4 గ్లాసులు అసలు కేజీ బియ్యం చేశానండి. కానీ మనం కేజీన్నర బియ్యం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే కేజీన్నర బియ్యం మనం ఒకవేళ పాకం ఏదైనా లూజ్ అవుతే వేసుకోవడానికి ఒక 1/2 kg పిండి అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే తర్వాత తర్జన పడేయకుండా చాలా కష్టమవుతుంది. కాబట్టి మనం ఒక 1/2 kg పిండి అలా స్పేర్ ఉంచుకోవడం మంచిది. ఇప్పుడు ఆ బియ్యాన్ని శుభ్రంగా 3 సార్లు కడిగేసుకుని మనం ఒక ఓవర్ నైట్ రేపు ప్రొద్దున చేస్తామనగా ఈ నైట్ శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా నానబెట్టేసుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ రోజుని మనం బియ్యం ఎలాగున్నాయో మీకు చూపిస్తాను. ఆ నెక్స్ట్ రోజున బియ్యం ఈ విధంగా నానతాయండి. ఈ విధంగా నానిన బియ్యం బయట మరలోనే మనం మెత్తగా పిండి ఆడించుకోవాలి. వాళ్ళకి ముందే చెప్పాలండి మెత్తగా ఆడమని. ఈ విధంగా మెత్తగా ఆడిస్తారండి పిండిని. ఈ మెత్తగా ఆడిన పిండిని మనం ప్రక్కన పెట్టుకుందాం. బెల్లం ఎంత తీసుకోవాలో చెప్తాను. మనకు కేజీ బియ్యానికి 3/4 kg బెల్లం వేసుకుంటారండి. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కేజీ బెల్లం వేసేసుకోవచ్చు. లేదు తీపి తక్కువ తినాలి అని అనుకునే వాళ్ళు 3/4 kg బెల్లం, కేజీ రైస్కి 3/4 kg బెల్లం. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు కేజీ బెల్లం వేసుకోవాలండి. ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1/4 kg పాత బెల్లం తీసుకున్నాను, 1/2 kg కొత్త బెల్లం తీసుకున్నాను. 2 చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి కొట్టేసుకుని స్టవ్ వెలిగించి కొన్ని చిన్న గ్లాసు నీళ్ళు వేసేసి ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక 20 నిమిషాలు పట్టిన తర్వాత ఈ విధంగా మనకి పాకం అయితే ఈ విధంగా రావాలి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నానికి మీకు పాకం అనేది ఉండ అనేది ఈ విధంగా అవ్వాలండి, జారకూడదు. ఈ విధంగా వచ్చిన తర్వాత మన పిండి కలుపు వచ్చేసింది కాబట్టి కిందకి దించేసి దాన్ని మనం 2 ఉండాలండి. ఒకరు కలపాలి, ఒకరు పిండి వేయాలి. ఒకరు పిండి వేస్తూ ఉండాలి, ఒకరు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మనం మరపట్టించుకున్న పిండి అంతా అది దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఒకరు తిప్పుతూ ఉండాలి, ఒకరు పోస్తూ ఉండాలి. ఈ విధంగా పోస్తూ తిప్పుతూ ఉంటే ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు చుట్టూ అంటుకున్నది కూడా దాని తెడ్డు అంటారండి. ఆ తెడ్డుతో తీసేసి నీట్గా పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయిన పిండిని మనం పొంగడాలు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. పొంగడాలు రెడీ చేసుకోవడానికి మనకి వేడి నీళ్ళు అవసరం అండి. నేను 2 లీటర్ వేడి నీళ్ళు అయితే కాచుకుని పక్కన పెట్టుకున్నాను. మరగనివ్వాలండి వేడి నీళ్ళు. కేజీ రైస్కి ఒక ప్యాకెట్ ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసేసి స్టవ్ వెలిగించి దాన్ని మూకుట్లో వేసేసుకుందాం ఆయిల్ని, మొత్తం కేజీ ప్యాకెట్ కూడా. ఈ విధంగా ఆయిల్ అంతా వేసేసుకున్న తర్వాత వేడి అయిన తర్వాత ఈలోగా వేడి అవుతుంది. మీకు తర్వాత పొంగడానికి ఏం చేసుకోవచ్చు
పూర్తిగా పిండి వేసేసిన తర్వాత ఈ విధంగా చలిముండి తయారవుతుందండి. ఈ విధంగా తయారైన చలిముండి కొంచెం కొంచెం తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దానికి సరిపడా కొద్దిగా చలివిడి తీసుకుంటూ దానికి దోసల పిండి ఎలాగైతే మనకు రుబ్బు పెట్టుకుంటాం అలాగా ఆ కన్సిస్టెన్సీలో దీన్ని మనం కలుపుకుని పెట్టుకోవాలండి పొంగడం వేయడానికి. ఈ విధంగా కలిపి పెట్టుకుంటేనే ఆ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి పొంగడం అనేది ఉబ్బడం జరుగుతుంది. ఇప్పుడు ఆయిల్ చూసుకుందాం, ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో. ఇదిగో ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా పొంగడం అనేది అలా గరిటెతో తీసివేసేటప్పుడు అలా గరిటెండి అలా జారాలండి. ఈ విధంగా జారాలి. ఈ విధంగా జారితేనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు పొంగడం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే కలుపుకోవాలి పిండిని. ఇదిగో ఈ విధంగా వేగిన పొంగడాలను ఈ విధంగా వేగాలండి. ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తేనే పొంగడం అనేది లోపల అనేది పచ్చిగా లేకుండా బాగుంటుంది. తినడానికైతే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా మాత్రమే వేగాలండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ విధంగా వేగితేనే పొంగడం అనేది లోపల పచ్చిగా లేకుండా ఉంటుంది. మళ్ళీ రెండో వాయి పొంగడాలు కూడా అది మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఎలా. ఈ విధంగా మళ్ళీ చలివిడి తీసుకుని అలాగే వేడి నీళ్ళు తీసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని మళ్ళీ సెకండ్ వాయ మళ్ళీ ఈ విధంగా వేసేసుకుందామండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి అర్థమవుతుందని. ఈ గరిటె నుండి మనం వేసేటప్పుడు గుంట గరిటె తీసుకోవాలండి. అది కూడా ఈ గుంట గరిటెతో ఇలా వేసేటప్పుడు అలా జారాలి. అలా జారితేనే పొంగడం అనేది ఈ విధంగా ఉబ్బడం జరుగుతుందండి. ఈ విధంగా చలి ఉన్నంత ఈ విధంగా పొంగనాలు వేసేసుకోవాలండి. ఇంతే పొంగనాలు వేసుకునే విధానం. మొత్తం అన్ని పొంగనాలు ఒకేసారి మీకు చూపిస్తాను, చూద్దాం రండి. ఈ విధంగా మాత్రమే వేగాలండి. కొంచెం రెడ్ కలరే రావాలి. ఆ విధంగా వేగితేనే లోపలికంటూ వేగడం అయితే జరుగుతుంది. ఈ కలర్ వస్తేనే బాగుంటుంది, పచ్చి లేకుండా లోపల ఈ కలర్ వస్తేనే బాగుంటుందండి. ఇది ఫైనల్గా పొంగడాలు రెడీ చేసుకునే విధానం, తయారు చేసుకునే విధానం. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నేను పెట్టడానికి అయితే మీకు ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్. ఇక కీప్ వాచింగ్ జ్యోతి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. కొత్తగా చూసిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.